శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 5వ స్కందాన్ని 55 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 56వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. భూమి కింద లోకాలను వర్ణిస్తున్నాడు. పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. సుఖ మహాయోగి వితలం కింద సుతలం ఉంది. చెప్పుకున్నాం కదా, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలని 7 కింద లోకాలు ఉంటాయి. ఈ భూమితో కూలి భూమి పైన భూమితో కలుపుకొని 7 ఉంటాయి. అందుకోసం 7 బద్ధాన లోకాలు అంటారు. సుతలంలో ఇప్పటికే మహాపుణ్యం చేసుకున్న బలిచక్రవర్తి ఉన్నాడు. అతను పుణ్యవంతుడైన విరోచన కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని సంతోషపెట్టాలనుకొని అతిథి గర్భంలో బ్రహ్మచారి అయిన వాముడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ధరించి ముల్లోకాలను బలిచక్రవర్తి నుంచి లాక్కుని ఆక్రమించాడు. చివరికి ఆ విష్ణువే బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వాన్ని అనుగ్రహించాడు. అర్థమైందా? ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. ఇంద్రుడు మొదలైన వారికి లేని మిక్కిలి సమృద్ధమైన సంపద బలికి ఉన్నది. శ్రీహరి పాదపద్మాలను సేవించవలననే అభిలాష గలవాడు అతడు. ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశ్వరైన శ్రీమన్నారాయణ్ణి ఎల్లప్పుడూ తన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన్ని ఓడించేసి అణగదొక్కినా మళ్ళీ అతని యొక్క దాన గుణానికి అతని భక్తికి మెచ్చి ఒక లోకానికి కేటాయించాడు. సుతల లోకం. అతల వితల సుతల తలాతల అంటున్నామే, అందులో సుతల లోకం అనేది ఇచ్చాడనమాట ఆయనకి. రేపు మనం 56వ భాగం చెప్పుకుందాం, 57వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ.